శ్రీ గురుదేవ అతి వైభవం కేవలం 11 నిమిషాల వ్యవధిలో 12,32,352 మార్లు పంచాక్షరి మహామంత్ర జపాన్ని చేశాం. 3,112 మందిని ఉన్నటువంటి ఏకైక ఘనమైన వేదిక ఈ వేదిక అనగాదత్త వ్రతకృతు వేదిక. కేవలం 2,400 మంది వ్రతం చేసుకుంటున్నా. పక్కన ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 3,112 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళ 11 నిమిషాల పాటు మనం పంచాక్షరి మహామంత్ర జపాన్ని చేశాం. 12,32,352 మార్లు పంచాక్షరి జపాన్ని చేసి దేవాలయ నిర్మాణంలో మనమందరం భాగస్వామ్యం పొందాం. 1,000,000 కోటి పంచాక్షర జపయజ్ఞం ఇక్కడ జరుగుతుంది. శివ అంటే చాలు ఐశ్వర్యం కలుగుతుంది. అనంత ఐశ్వర్యములు మీకు కలగాలని, మీ కుటుంబానికి కలగాలని, మీకు అందరికి కలిగి ఆ శ్రీమణికి కలిగినట్టే చక్కగా ఆ దేవాలయం పూర్తి కావాలని మనసా వాచా కర్మణ కోరుకుందాం. హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ. ఇప్పుడు మజ్జిగ మీద నీళ్ళు చల్లండి. భోర్భవ శివః గాయత్ర్యా అగ్నిప్రోక్ష. నీళ్ళు చల్లి నమస్కారం చేసుకోండి. ప్రశాంతంగా తీసుకోండి. ఇక తర్వాత కథ ప్రారంభం చేసుకుందాం. తీసుకున్నాం తాగేసి ఎడమ చేతితో తాగొద్దు, మహానేరం కదా. ఏదైనా కుడి చేతితో తీసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చేతితో నీళ్ళు తాగకూడదు. రాలేదా జయగురుదత్త శివరామకృష్ణ గారు అనగాదత్త మంటపంలో మంచిగా రాలేదు. ఫాస్టింగ్ ఉన్న ఈరోజు ఫాస్టింగ్ అవసరం లేదు. అనగాదత్త వ్రతం చక్కగా క్లీన్ చేసి చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీరు తీసుకోండి. తీర్థం తీసుకుంటుందా వ్రతం మంచిగా తాగండి. ఇంకో 4 గంటలు అవుతుంది వ్రతం. కూర్చుంటున్నా ఓపిక ఉందా? ఇంకా 4 గంటలు అవుతుంది. 4ంటికి అయిపోతుంది వ్రతం. దత్తుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయనకి ఏదో పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు, వ్రతాలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. స్మరణమాత్ర సంతుష్టాయ దత్తానంటే చాలు, చేతులెత్తి ఒక కీర్తన చెప్తే చాలు కడిగిపోతాడు. ముందు వస్తుంది కదా. మీకందరికి కాళ్ళు గుంజుతున్నాయి కాబట్టి ఒక్క నిమిషం లేచినప్పుడు మళ్ళీ కూర్చొని మళ్ళీ ప్రారంభం చేసుకుంటాం. లేచినప్పుడు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నిన్నే నమ్మినానయ్యా నీరజక్షణ, నిన్నే నమ్మినానయ్యా నీరజక్షణ శ్రీ గురుదేవ
పరీక్ష పెట్టండి, రిజల్ట్ ఇవ్వడండి. ఇప్పుడు కథలో తెలుసుకుంటాం మనం. గొప్ప గొప్ప చక్రవర్తులను ఉండని, ఏదన్నా ఉండని, గురువు గారి ముందు అహంకారం విడిచిపెట్టవలసిందే, తప్పదని. లేకపోతే మనల్ని ఆయన తీసుకో, మనల్ని తరింపజేయడు. నిన్నే నమ్మినాడయ్యా
కూర్చోండి. జై గురుదత్త. అక్కడ 2 తూరాలు ఉన్నాయి, వాటిని తీసుకోండి. తూరగ్రంథి దేవతాభ్యో నమః. కులం పృథ్వీ దత్వాత్మనే గంధం పరికల్పయామి ఆదాదుత్వాత్మనే పుష్పం పరికల్పయామి వాయుస్తత్వాత్మనే ధూపం సమర్పయామి. పసుపు కుంకుమ అక్షతలు పెట్టండి, కలశానికి వేసేయండి. రం తేజస్తత్వాత్మనే దీపం సమర్పయామి. వం అమృతతత్వాత్మనే అమృతోపహారం పరికల్పయామి సర్వతత్వాత్మనే తాంబూలాది సకలోపచార పూజా సమర్పయామి. అథ కథా ప్రారంభా. భక్తి శ్రద్ధలతోటి కథ వినండి. జై గురుదత్త. శ్రీ గురుభ్యో